ఈ దీనా అన్నయ్యలు ఏం చేశారంటే ఒక్క దెబ్బతో షెకెముని చంపేశారు. యాకోబు కుమారులు ఇక్కడ తప్పు చేశారండి. తప్పు చేసింది ఎవడు? ఇదంతా కూడా ఎందుకు జరిగింది? ఈ పుస్తకం దేవుడు దీనాన్ని పాడు చేస్తూ ఉంటే చూస్తూ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ అన్యాయం అయిపోయారు. ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రి ఆ హీరోకి ఒక్క దెబ్బతో చచ్చిపోవడం కాదు, వాడి జీవితాంతం కూడా కుమిలి కుమిలి కుమిలి. తెనాలి రామకృష్ణ అనేటటువంటి ఒక సినిమా ఉంది. తెలిసెన్ భువనైక మోహనోద్ధత. అందరికీ నమస్కారం, జై శ్రీరామ. ఈ పుస్తకం ఇప్పుడు 34వ అధ్యాయము 34వ భాగంలోనికి వచ్చాము. ఈ 34వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. అన్నీ మనకే అవసరం ఉండదు, కానీ అవసరమైనటువంటి ఆ వచనాలు చదివి మీకు వివరిస్తాను. శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ మరి అంశంలోనికి వెళ్ళిపోదాం. ఈ 34వ అధ్యాయంలో 1-2 వచనాలు. ఈ 1-2 వచనాలలో యాకోబుకి ఒక్కగాను ఒక్క కుమార్తె. ఆ కుమార్తె మరి తన యొక్క స్నేహితుల దగ్గరకు మొత్తానికి బయటికని వెళ్ళిందనమాట. వెళితే ఒకడు ఆమెను చూశాడు, ఈ యాకోబు కుమార్తెను చూశాడు. చూడగానే ఆమెను ఏం చేశాడంటే తన ఇంటికి తీసుకొని పోయి మరి ఆమె జీవితాన్ని పాడు చేశాడు. ఎంత అన్యాయమో చూడండి. ఒక ఆడపిల్ల, అందులోని ఈ పుస్తకం దేవుడు యాకోబు తల్లి గర్భంలో ఉండగానే నేను యాకోబుని కోరుకున్నాను అన్న భక్తుడనమాట. అతనికి పుట్టినటువంటి ఒక్కగాని ఒక్క కూతురు. ఇప్పుడు ఈ యొక్క ఎవడైతే ఉన్నాడో ఈ షెకెము అనేటటువంటి వాడు ఈ దీనా అనే అమ్మాయిని తీసుకుపోయి ఆమెను పాడు చేసి వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. ఆ వచనాన్ని చదువుతున్నాను, వినండి. ఆదికాండము 34వ అధ్యాయము 26వ వచనం. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. ఈ వారు అనేవాళ్ళు ఎవరు అంటే దీనా యొక్క అన్నయ్యలు. ఆ విషయాన్ని మీకు ఈ యొక్క భాగములో తెలియచేస్తాను. ఆ సందర్భము ఏంటి, ఎందుకు వచ్చిందనేది. అంటే ముందుగా ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే ఈ షెకెము అనేటటువంటి వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. వాడు దీనాన్ని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి ఆమె జీవితాన్ని పాడు చేసి ఆమెను అతని ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. అంటే దీనా షెకెము ఇంట్లో ఉన్నదని తెలియటం కొరకు ఈ వచనాన్ని మీకు చదివి వినిపించాను. ఇంకా ఆదికాండము 34వ అధ్యాయము 3వ వచనము నుండి 23వ వచనం వరకు ఉన్న విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్తాను, సావధానంగా వినండి. ఈ షెకెము ఎవడు అంటే హామోరు యొక్క కొడుకు. ఈ హామోరు తన కొడుకు తప్పు చేశాడని, తన కొడుకు ఒక ఆడబిడ్డ జీవితాన్ని పాడు చేశాడని మరి తను తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ షెకెము కూడా ఏమంటాడంటే నేను ఆమెను మర్చిపోలేకపోతున్నాను, ఆవిడంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి ఆమెనే నేను పెళ్లి చేసుకుంటాను, వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని వాళ్ళ నాన్నని పంపిస్తాడు. పంపిస్తే ఈ హామోరు ఏం చేస్తాడంటే యాకోబు దగ్గరికి వస్తాడు. యాకోబు దగ్గరికి వచ్చి మరి జరిగిన విషయాన్ని చెప్తాడు. యాకోబుకు కూడా తెలుస్తుంది, మరి ఇలాగా మీ అమ్మాయినే మా అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటున్నాడు, కాబట్టి మీరు ఈ దేశంలో ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, మా పిల్లల్ని మీరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మీ పిల్లల్ని కూడా మాకు పెళ్ళిళ్ళకి ఇవ్వచ్చు, మనమంతా కలిసి ఉందాము, ఈ దేశంలో మీకు ఎంత ఏం కావాలంటే అది మీరు తీసుకోండి, కానీ మీ అమ్మాయిని మాకు ఇంటి కోడలుగా చేయండి అని కొన్ని విషయాలు మాట్లాడతాడు యాకోబుతో. యాకోబు ఏమంటాడంటే నా కొడుకులు మరి పొలంలో ఉన్నారు, వారు పశువుల్ని మేపడానికి, గొర్రెల్ని మేపడానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయము తెలుసుకొని నేను చెప్తాను అంటాడు. అన్న తర్వాత వాళ్ళు వస్తారు,
వచ్చిన తర్వాత యాకోబు ఆ కొడుకులతో చెప్తాడు, ఇలా ఇలా జరిగింది, ఇలా మీ చెల్లిని పలానా వాడు పాడు చేశాడు, వాళ్ళ నాన్న వచ్చాడు, వాళ్ళ నాన్న ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు, మీ చెల్లిని తన కోడలుగా చేసుకుంటానన్నాడు, మరి ఏమిటి విషయమని యాకోబు తన కొడుకులతో చెప్తాడు. చెప్పినప్పుడు ఆ కొడుకులు ఏం చేస్తారంటే హామోరుని కౌరు పెడతారు. కౌరు పెట్టి ఇలా ఇలా జరిగిన విషయం అంతా మా నాన్న చెప్పాడు, కాబట్టి మా చెల్లిని మీ ఇంటి కోడలుగా చేయటం మాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీకు మాకు మధ్య జరగవలసినటువంటి ఒక కార్యం ఉన్నది, ఆ కార్యము జరిగితే తప్ప మేము ఈ పెళ్ళికి ఒప్పుకోము అంటారు. ఏమిటి ఆ కార్యం అంటే, మా దేవుడు మాకు సున్నతి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టాడు, మరి మాలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సున్నతి చేయించుకోవాలి, మరి మేము కూడా ఎవరితోనైనా సంబంధం కలుపుకోవాలంటే వాళ్ళు కూడా సున్నతి చేయించుకున్న వాళ్ళు అయి ఉండాలి, కాబట్టి మీరు సున్నతి చేయించుకుంటే మీతో వియ్యమందడానికి మాకేమీ అభ్యంతరం లేదు అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క హామోరు వెళ్ళి తన కొడుకుతో చెప్తాడు, మరి ఆ ఊరికి పెద్దలు మోతుబరులు కాబట్టి ఆ ఊరి వారందరినీ కూడా పిలుస్తారు. పిలిచి ఇలా ఇలా జరిగిన విషయం అంతా చెప్పి ఇలాగ వాళ్ళు సున్నతి చేయించుకోవాలంట, అలా అయితే వాళ్ళ పిల్లని మనకిస్తారంట, మరి మన పిల్లలను వాళ్ళు చేసుకుంటారంట, కాబట్టి మనమంతా సున్నతి చేయించుకుందామని చెప్పి మొత్తం ఊరంతా కూడా సున్నతి చేయించుకుంటారు. ఇది 3వ వచనము నుండి 23వ వచనము వరకు ఉన్నటువంటి సంఘటన. ఇప్పుడు 24వ వచనము నుండి 31వ వచనం వరకు ఒక్కొక్క వచనముగా మీకు వివరిస్తాను, వినండి. 24వ వచనములో దీనా అన్నయ్యలు కోరినట్లుగా ఆ ఊరి వారంతా కూడా సున్నతి చేయించుకుంటారు. 25వ వచనములో వారు అప్పటికి సున్నతి చేయించుకుని 3 రోజులు అయ్యింది, వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారంటే చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే మరి ఆ పురుషుని యొక్క అంగానికి ఉన్నటువంటి గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు లేనటువంటి మరి కార్యక్రమం కాబట్టి, తెలియనటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళంతా ఎలా ఉన్నారంటే చాలా బాధగా ఉన్నారు. చూడండి, మనకేదైనా దెబ్బ తగిలిందనుకోండి, తగిలిన రోజు పెద్దగా బాధ ఉండదు, కానీ ఆ మర్నాడు ఎక్కువ అవుతుంది, 3వ నాడు ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే 3వ రోజున వీళ్ళకి ఆ బాధ చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు ఈ దీనా అన్నయ్యలు ఏం చేశారంటే, వీళ్ళంతా చాలా బాధతో ఉన్నారు కదా, ఈ దీనా అన్నయ్యలలో ఒక 2 అన్నయ్యలు అన్నమాట అండి, వచ్చి మొత్తం ఎవరెవరైతే సున్నతి చేయించుకున్నారో వాళ్ళందరినీ కూడా చంపేశారు. హామోరుని చంపేశారు, దీనాని పాడు చేసినటువంటి షెకెమును కూడా చంపేశారు. 26వ వచనంలో వీళ్ళందరినీ చంపేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చెల్లిని తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఫస్ట్ చదివి వినిపించానే, ఆదికాండము 34వ అధ్యాయము 26వ వచనంలో ఈ షెకెము అనేటటువంటి వాడు దీనాన్ని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి ఆమెను పాడు చేసి ఇంట్లోనే ఉంచేసుకున్నాడని చెప్పి ఒక వచనాన్ని చదివాను కదా, ఆ వచనమే ఈ వచనం అన్నమాట. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, వినండి. ఆదికాండము 34వ అధ్యాయము 26వ వచనం. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. చూసారా, ఇంటికి తీసుకుపోయాడు, సరాసరి తీసుకుపోయి ఆమెను పాడు చేసి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే కపట పన్నాగం పన్ని వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకునేలాగా ప్లాన్ వేసి దీనా అన్నయ్యలు వాళ్ళందరినీ కూడా చంపేశాడనమాట. ఈ సంగతి యాకోబుకి తెలియదు. ఏమండి, ఇన్ని జరుగుతూ ఉన్నాయి, దీనా పాడైపోతా ఉంది, దీనాని మానభంగం చేసేస్తా ఉన్నాడు షెకెము అనేటటువంటి వాడు. దీనా పోనీ ఏమన్నా అల్లరి చిల్లరి పిల్ల, లేకపోతే కొంటి పిల్ల, లేకపోతే మంచి పిల్ల కాదా? ఆమె మంచి పిల్లే కదా, ఆమె గురించి ఎక్కడా ఏ చెడ్డ సమాచారము లేదు. మరి యాకోబుకి నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను, నీ కుటుంబాన్ని నేను తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అని ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా ఈ పుస్తకం దేవుడు యాకోబుకి. మరి
ఈ ఒక్కగాని ఒక్క కూతురు అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఈ దీనాని పెద్ద వయసు కూడా కాదండి దీనాకి, 11 మంది సంతానం తర్వాత పుట్టినటువంటి ఆడబిడ్డ అనమాట. అంటే యాకోబుకి 12 మంది కొడుకులు, ఒక కూతురు. ఈయన యాకోబు పద్దనారామంలో ఉన్నప్పుడు 11 మంది కొడుకులు, ఒక కూతురు పుడతారు అత్తోరింటికాడ. అయితే మార్గ మధ్యలో మనకి నెక్స్ట్ వచ్చే అధ్యాయంలో బెన్యామీను పుడతాడనమాట అండి. రాహేలు చచ్చిపోవడం, బెన్యామీను పుట్టడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. అయితే 11 మంది సంతానం తర్వాత పుట్టినటువంటి ఒకానొక ఆడబిడ్డ ఎవరు అంటే దీనా. ఆ దీనా జీవితం పాడైపోతుంది, అన్యాయం అయిపోతుంది. షెకెము అనేటటువంటి వాడు తీసుకుపోయి తనని ఏం చేస్తున్నాడంటే బలవంతం చేసేసాడు. మరి ఈ పుస్తకం దేవుడు, నేను ఈ భూమంతా కూడా నా కళ్ళు చూస్తూ ఉన్నాయి అని రాసేసుకున్నాడు కదా. ఆ వచనం చదువుతాను వినండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. విన్నారు కదా, యెహోవా కన్నులు అంటండి. ఈ పుస్తకం దేవుడు కన్నులు ఏం చేస్తున్నాయంట? భూమి మీద సంచారం చేస్తూ ఉన్నాయంట, భూమి అంతా కూడా చూస్తూ ఉన్నాయంట. ఏం చేస్తున్నాయంట? ఇక్కడ 2 విషయాలు చెప్పాడు ఈ వచనంలో. ఒకటి, యెహోవా కన్నులు భూమి అంతా కూడా చూస్తూ ఉన్నాయంట. రెండవది ఏంటంటే మంచివారిని చెడ్డవారిని కూడా ఏం చేస్తున్నాయంట? కనిపెడతా ఉన్నాయంట. మరి ఈ షెకెము అనేటటువంటి వాడు మంచోడు కాదు కదా, మరి దీనాన్ని తీసుకుపోతున్నాడు కదా, ఇంట్లోకి తీసుకుపోయాడు కదా, అన్యాయంగా ఆ బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు కదా. మరి ఈ పుస్తకం దేవుడు కళ్ళు ఎట్టుకుని చూడడం తప్ప ఏం చేశాడు చెప్పండి? యాకోబుకి ఏం న్యాయం చేశాడు? దీనాకి ఏం న్యాయం చేశాడు? ఏమన్నా న్యాయం చేశాడా? నేను న్యాయవంతుణ్ణి అని చెప్పుకుంటాడు ఈ పుస్తకం దేవుడు. నేను మంచివాణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన నేను మంచోడిని అయిపోను. నేను న్యాయవంతుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన న్యాయవంతుణ్ణి అయిపోను. నువ్వు న్యాయం చేస్తే న్యాయవంతుడు అవుతావు. యాకోబు కుమార్తెకి ఈ పుస్తకం దేవుడు ఏమి న్యాయం చేశాడు? ఏమీ న్యాయం చేయలేదు. ఆమె జీవితము పాడైపోతా ఉంటే కళ్ళు అప్పగించి చూశాడు తప్ప ఏమీ చేయలేదు. కానీ యాకోబుకు మాత్రం ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చేశాడు, నిన్ను నీ కుటుంబాన్ని నేను అంతా కూడా కాపాడుతాను, చేస్తాను, చెందుతానని. సొల్లు మాటలు అనమాట అండి ఈ పుస్తకం దేవుడు. ఏమండి మీకు ఒక విషయం చెప్పనా? ఈ పుస్తకంలో ఉన్నాయన్నీ కూడా వాగ్దానాలేనండి. ఇది చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని వాగ్దానాలు తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు ఆదికాండము 34వ అధ్యాయము 27 నుండి 29 వరకు 3 వచనాలు చదువుతాను వినండి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొనిది. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఎండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. యాకోబు కుమారులు ఇక్కడ తప్పు చేశారండి. తప్పు చేసింది ఎవడో? షెకెము అనేటటువంటి వాడు. మరి షెకెము అనేటటువంటి వాడికే తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి తప్ప, షెకెము తండ్రి హామోరు మంచోడే. ఊరి జనం ఏం చేశారు? వాళ్ళందరినీ కూడా చంపేశారు. చిన్నపిల్లల్ని, స్త్రీలని కూడా ఏం చేశారంటే తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ ధనాన్ని దోసేసుకున్నారు. వాళ్ళ యొక్క పశువులను మొత్తం వాళ్ళకి కలిగినది యావత్తు కూడా దోచేసుకున్నారు. ఇదంతా కూడా ఎందుకు జరిగింది? ఈ పుస్తకం దేవుడు దీనాన్ని పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండడం వల్లే కదా ఎంత ఘోరం జరిగింది. అసలు ఈ యొక్క గొడవకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఊరి ప్రజలు కూడా అన్యాయం అయిపోయారు కదా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ అన్యాయం అయిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ కోపం అన్నమాట. ఈ యొక్క దీనా అన్నయ్యలకి ఆ కోపం చొప్పున ఏం చేశారంటే దొరికిన నల్లా కూడా నరికి పారేశారు. వాళ్ళు చేసినటువంటి తప్పు. అసలు వాళ్ళు ఏం చేసి ఉండాల్సింది? నేనైతే ఏమంటానో తెలుసా? ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రి ఆ హీరోకి తన యొక్క మర్మాంగాన్ని కటింగ్ చేయించేస్తాడు. ఈ హామోరు కొడుకైనటువంటి షెకెముకు కూడా ఏం చేయాలంటే దీనా యొక్క అన్నదమ్ములు ఆ మర్మాంగాన్ని కటింగ్ చేసేసి ఉండుంటే
ఆ ఉప్పెని సినిమాలో హీరోలాగా చేసేసి ఉండుంటే ఆడు జీవితాంతం కూడా ఆడు చచ్చిపోయే వరకు కూడా ఆ బాధ అనుభవిస్తూనే ఉండుడాడు. ఎందుకంటే వయసు ఉంది, యవ్వనం ఉంది, ఏదన్నా ఒక స్త్రీని అనుభవించాలంటే అనుభవించలేడు. అది ఎంత బాధో ఒక పురుషుడిగా వాడికి అర్థమవునమాట అండి. అలా చేయకుండా చంపేశారు. ఒక్క దెబ్బతో చచ్చిపోయాడండి, నరికి పారేశారు. ఏమండి, ఇప్పుడు ఎన్నెన్నో ఘోరాలు జరిగిపోతూ ఉన్నాయి దేశం మీద. చిన్న చిన్న పిల్లల్ని పాడు చేసేస్తున్నారు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిల్లల్ని పాడు చేసేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఆవేశంలో ఏమంటున్నారంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి, వాళ్ళని చంపేయాలి, వాళ్ళకి మరణశిక్ష వేసేయాలి అని అంటూ ఉన్నారు. అలా కాదు, ఒక్క దెబ్బతో చచ్చిపోవడం కాదు, వాడి జీవితాంతం కూడా కుమిలి 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 చచ్చిపోయేలాగా ప్రతి క్షణము కూడా నేను చేసినటువంటి ఈ తప్పుకి నాకు జరిగినటువంటి ప్రాయశ్చిత్తం అనుకోవాలి. ఏ చేతులతో అయితే ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని పాడు చేస్తూ ఉన్నారో ఏం చేయాలంటే ఆ 2 చేతులు ఇక్కడికి తీసేయాలన్నమాట. ఇంకా అన్నం తింటాక ఉండకూడదు, దొడ్డికెళ్తే ముడ్డు కడుక్కోవడానికి ఉండకూడదు. ప్రతి క్షణము కూడా ఇంకొకటి మీద ఆధారపడుతూ ఉండాలి. ఎవడైతే మాత్రం ఎంతకాలం వాళ్ళకి ఊడిగం చేస్తారు, ఆడు తినలేడు. ఒకవేళ ఏదో రకంగా తింటే దొడ్డికెళ్ళలేడు, దొడ్డికెళ్తే ముడ్డు కడుక్కోలేడు. చచ్చిపోయే వరకు కూడా ఆ బాధ అనేది ఏంటో వాడికి తెలియాలన్నమాట. ఈ దీనా అన్నయ్యలు ఏం చేశారంటే ఒక్క దెబ్బతో షకేముని చంపేశారు. అలాగా చేసి ఉండకుండా ఈ ఉప్పెని సినిమాలో హీరోకి చేసినట్లుగా చేసుంటే నా కొడుకు జీవితాంతం కూడా కుమిలి కుమిలి సద్దుడు. ఇప్పుడు 30-31 వచనాలు చదువుతున్నాను వినండి. ఆదికాండము 34 అధ్యాయము 30-31 వచనాలు. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోనూ పెరిజ్జీలలోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటివారును నాశనమగుదుమని చెప్పాను. అందుకు వారు వేశ్యల ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అనిరి. యాకోబు ఏమంటున్నాడంటే, ఇంతకే కూతురు పాడైపోయింది, ఏడుస్తలేదు యాకోబు. మీరు వెళ్ళి ఆయన చంపేశారు, ఆ మిగతా జనం ఊరి జనం అంతా వచ్చి నన్ను నా పిల్లల్ని ఉన్నటువంటి పిల్లల్ని చంపేస్తారు, మీరు ఎందుకు ఇలా చేశారు అని ఆ యొక్క షిమ్యోనుని లేవీని అడుగుతూ ఉన్నాడనమాట అండి. అంటే ఈడు చచ్చిపోతాడని భయపడుతున్నాడు తప్ప అయ్యో నా కూతురికి ఇంత అన్యాయం జరిగింది అనేటటువంటి బాధ ఏమాత్రమూ లేదు. ఇదండి ఈ నల్లట్ట పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇలాంటివే. ఒక్క సంతోషకరమైనటువంటి విషయం చెప్దామంటే ఏమీ కనిపించదు, అన్నీ కూడా బాధాకరమైన విషయాలు. వదిన గారి దగ్గర మరిది గారు పడుకోవడం, కోడల దగ్గర మామగారు పడుకోవడం, కొడుకుల దగ్గర తల్లులు పడుకోవడం, ఇలాంటి చండాలమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క పాషాండ మతంలోనికి ఎవ్వరూ వెళ్ళకూడదని, ఇందులో ఉన్నటువంటి ఈ మతములో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని బయటకు రావాలని మా యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నము ఫలించాలని మేమేం చేస్తున్నామంటే శ్రమ పడుతూ ఉన్నాం. సంతోషకరమైన విషయం ఏమీ లేదండి. ఈ అధ్యాయం పూర్తయిపోయింది, కానీ ఒక సంతోషకరమైన విషయాన్ని చెప్తాను వినండి. తెనాలి రామకృష్ణ అనేటటువంటి ఒక సినిమా ఉంది. సినిమా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క సన్నివేశము కానీ, అందులో ఉన్నటువంటి మాటలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ చాలా బాగుంటాయి. చాలా సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. మీకు ఒక సందర్భాన్ని చెప్తాను. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలు అనమాట అండి. ఆ కృష్ణదేవరాయలు వాళ్ళంతా కూర్చుని ఉంటారు. అక్కడ చాలామంది పండితులు ఉంటారు, చాలామంది విద్యావంతులు పండితులు వాళ్ళంతా ఉంటారనమాట. చక్కగా వాళ్ళు మాట్లాడుకుంటా చాలా సంతోషంగా ఉంటారు. ఉంటే ఒక సందర్భంలో ఆ కృష్ణదేవరాయలు దూర్జటి అనేటటువంటి కవితో ఏమంటాడంటే ఒక పద్యాన్ని పాడండి అంటాడు. ఆయన ఒక పద్యాన్ని పాడతాడు. పాడితే
ఆ పద్యాన్ని విన్నటువంటి కృష్ణదేవరాయలు ఆయనకి చాలా సంతోషం కలిగి ఆయన కూడా ఒక పద్యం పాడతాడు. ఆ సంతోషకరమైన పద్యం ఏమిటో నేను కూడా ఇప్పుడు పాడి మీకు వినిపిస్తాను, వినండి. స్తుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ. మధ్యలో తెనాలి రామకృష్ణ గారు అందుకుంటారు మళ్ళీ ఈ పద్యాన్ని. తెలిసెన్ భువనైక మోహనోర్ధత సుకుమారవార వనితా జనతా గణతాపహారి సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుడంచుమీ. ఎంత సంతోషకరమైనటువంటి సందర్భమో చూడండి. కానీ ఈ పుస్తకం గురించి అందరికీ తెలియాలని, ఈ పుస్తకం మార్గంలోనికి ఎవ్వరూ వెళ్ళకూడదని మా యొక్క చిన్న ప్రయత్నం. ఇంతటితో ఈ 34వ అధ్యాయాన్ని 34వ భాగాన్ని ముగిస్తా ఉన్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.